నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న కృష్ణరాజుకి సంబంధించి అరెస్ట్ అయిపోయిన తర్వాత తనని అడిగినటువంటి ఒక క్వశ్చన్స్ కావచ్చు, దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు కావచ్చు, చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జూన్ 6వ తారీఖున సాక్షిలో జరిగిన డిబేట్ ఏదైతే ఉందో, అమరావతి మహిళలు డాష్ ఆ పదాన్ని యూస్ చేయదలుచుకోలేదు. ఇలాగా మాట్లాడిన మాటలు అక్కడ వెకిలి నవ్వుతున్నటువంటి ఒక కేఎస్ఆర్ గారు, వీళ్ళిద్దరికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణరాజుని అరెస్ట్ చేసిన తర్వాత అడుగుతున్నటువంటి ప్రశ్నలకి నేను తప్పు చేశానని చెప్పి అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడవారు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు, మా బంధువులు కూడా దీన్ని ఏకీభవిస్తలేదని చెప్పి మాట్లాడారు. కానీ ఏదైతే జూన్ 6వ తారీఖు జరిగిన డిబేట్ తర్వాత 2 వీడియోలు మళ్ళీ పోస్ట్ చేశారు. ఆ 2 వీడియోల్లో కూడా కృష్ణరాజు లేదు, నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఆధారాలు బట్టి ఖచ్చితంగా వాళ్ళే అన్నట్టు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. కానీ నేను ఎందుకు సడన్గా స్క్రిప్ట్ తిప్పాడంటే దీంట్లో ఏదో కుట్ర అయితే కనిపిస్తుంది. ఏంటి ఆ కుట్ర, ఏంటి ఆ కథ అంటే ఏం చెప్తారు? నిజంగా కృష్ణరాజు అనే వ్యక్తిని పేరు పెట్టి పిలవాలన్నా కూడా ఎవ్వరికి ఇష్టం అనిపించట్లేదు. ఎందుకంటే ఇంత నీచంగా మహిళల పట్ల అతనికి ఉన్నది ఏంటి అభిప్రాయం, మరి ఎవరి మీద ఇట్లాంటి ఉద్దేశాలతో అతను మాట్లాడాడు. గతంలో ఇతను కొన్ని పేపర్కి సంబంధించి వాటిలో కానీ జర్నలిజం చేసి ఆ జాబులు కూడా పోగొట్టడానికి ఇట్లాంటి విషయాల వల్లే చాలా విషయాల్లో ఇట్లానే ఇతను మాట్లాడిన మాటలు వైరల్ అయ్యి అధికార పార్టీలు ఇతను సస్పెండ్ చేయడం, అసలు ఆ ఉద్యోగం నుంచి అతను తొలగించడం జరిగింది. కానీ అతను చెప్పిన విషయాల్లో నారా చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇష్టం ఉండదు, అందువల్లే ఇట్లాంటివన్నీ కూడా చేశాను. తనకేదో ఇప్పుడు అతను ఒక తప్పు చేసి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీతికి నిజాయితీకి కట్టుపడే వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు అట్లాంటి వ్యక్తుల్ని. మరి బాబు గారు కూడా అదే చేశారు. అప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి తెలిస్తే ఇప్పుడు అతను ఏదైతే నాకు సహాయ సహకారాలు అందించలేదు, నేను జాబ్ పోగొట్టుకున్నాను, మరి దాంట్లో ఈయన చెప్తే అయ్యిద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చేయలేదంటే ఎవరూ చేయరు. బాబు గారే ఉంది. ఎందుకంటే అక్కడ ఎందుకు జాబ్ పోగొట్టున్నారు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం జరిగింది అనేది ఎవరైనా విచారిస్తారు. మరి అట్లాంటి వ్యక్తి గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూసే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద మాట్లాడటం, అక్కడ ఇబ్బంది కలిగేటట్లు కొన్ని వ్యాఖ్యలు చేయటం వల్ల అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ ఏమాత్రం ఎక్కడా కూడా కొంచెం కూడా అతనికి ఒక ఆత్మ పరిశీలన కానీ విచక్షణ కానీ అనేది లేకుండా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఇట్లాంటి భయంకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రోజున మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ అంతా రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంటే మీరు చేసిన ఈ దుర్మార్గమైన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటి పట్ల మళ్ళీ యూట్యూబ్ ఒక ఛానల్ని పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ ఏదో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి చూయించుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి ఇంకా అదే పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఈ వ్యక్తిని ఏ విధంగా చూడాలి, ఈ రోజున మీరు అంటున్నట్లుగా న్యాయస్థానం ముందు ఎందుకు ఈ విధంగా మళ్ళీ నేను చేసిన తప్పేనని ఒప్పుకుంటున్నాను అనటం. కానీ అన్ని విషయాలకు అతను చెప్పాడు. కానీ మరి స్క్రిప్ట్ ఎవరిచ్చారు, ముందుగానే మీరు అనుకొని మాట్లాడారంట కదా, మరి కొమ్మినేనితో మీకు ఎక్కడ పరిచయం అన్నదానికి కొమ్మినేని ఇతను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా ఇలా మాట్లాడుతున్నాడో దానికి సరైన ప్రోత్సాహం అందించింది సాక్షి. వేరే ఛానల్ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, పదే ఈ ఛానల్ నన్ను పిలుస్తుందని చెప్పి వెళ్ళాను, అక్కడే కొమ్మినేనితో పరిచయం అయింది. ఇంకా దానికి తగ్గట్లుగా ఇద్దరు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వీళ్ళిద్దరు తయారయ్యారు. దాన్ని బట్టి చూస్తే ఈ రోజున ఇతను సమాధానాలు బాగానే చెప్పాడు. ఇక్కడ తను జడ్జి గారి ముందు ఏదైతే ఇట్లాంటి వ్యాఖ్యలు అంటే నేను పశ్చాత్తాపడుతున్నాను, చేసిన తప్పే అని అనుకుంటున్నానని చెప్పేసి చెప్పడం వల్ల తనకు శిక్ష తగ్గిద్ది అనేది ఒకటి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరు అసలు మీరు ప్రీ ప్లాన్డ్గా చేశారు, స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, మరి నిజంగానే మీరు ఇట్లాంటివి కావాలని కుట్రపూరితంగా మాట్లాడారు అంటే ఇక్కడ దేవతలు మనం కూడా గత వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఎవరి దేవతలు అనేది కులాల పేరు తీసుకురావటం, ఇలా మాట్లాడవలసిన కారణం మీకు ఎందుకు వచ్చింది అవసరం అంటే దానికి అతను సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళది ఏదో ఉద్దేశంతోనే చేశారు కాబట్టి వాళ్ళ పేరు బయటికి చెప్పటానికి మనం చూస్తే రాజకేశ్ రెడ్డి గనక బిగ్ బాస్ పేరు చెప్తే నాకు అదే చివరి రోజు అన్నట్లుగా ఇతనికి కూడా అదే ఉందా, అతను చెప్పగలిగాడు ఇతను చెప్పలేకపోతున్నాడా అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏదైనా వాళ్ళు ఒక రాష్ట్రం అభివృద్ధి పొందటం ఇష్టం లేదు, చెందటం, అదేవిధంగా అక్కడున్న ప్రజలు హ్యాపీగా ఉండటం అంతకంటే ఇష్టం లేదు. ఇవన్నీ కూడా అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండిద్దో తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన హుందాతనం తెలుసు, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తాడో తెలుసు, ప్రజలను ఏ విధంగా చూస్తాడో, ఒక రాష్ట్రాన్ని ముఖ్యంగా
ఆ రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దుతాడంటే హైదరాబాద్ సైబరాబాద్ మనం చూస్తున్నాం ఈ రోజున. ఎంత గొప్పగా ఎన్ని వేల మంది లక్షలాది మంది ఉద్యోగస్తులుగా అక్కడ మరి ఈ రోజు లబ్ధి పొందుతున్నారు అనేది. ఇవన్నీ కూడా వీళ్ళు ఏదైతే జరగకూడదు అని కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చేసి మరి అక్కడ ప్రారంభోత్సవం చేయటం, మరి ఒకవైపు పోలవరం, మళ్ళీ వీళ్ళు పదే పదే ఖచ్చితంగా ఈ డేట్ కల్లా మేము పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటే కన్ఫామ్ ఇంకా గట్టిగా చెప్తున్నారు. అంటే గట్టి నమ్మకంతో అవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నారు. దానివల్ల ఇట్లాంటి దుర్మార్గులు నీచులైన ఈ వ్యక్తుల చేత ఇంత భయంకరమైన నీచమైన మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి సొంత చెల్లెల్ని, తల్లిని, బాబాయ్ కూతుర్ని ఏ విధంగా గౌరవించాడు, మరి సొంత మేనత్తను కూడా అక్కడ ఇతని తండ్రి రాజశేఖర్ రెడ్డి అన్యాయంగా ఆక్రమించిన ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆక్రమించుకున్నవి, ఆ భూములకు సంబంధించి విమలారెడ్డికి చెందకుండా మేము అవన్నీ కూడా ఆపేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆవిడ చేత కూడా మీడియా ముఖంగా ఇంటి ఆడపిల్లని ఏ విధంగా తిట్టించాడు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు రాజకీయం అనే ముసుగుతోటి ఎంతటి నీచానికైనా దిగజారుతారు. ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారంటే ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి అదేవిధంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి వెంటనే ఖండించి వాళ్ళు ఫస్ట్ ఈ రోజున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం కాదు, మీలో వచ్చిన చైతన్యం ఏంటి, మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఒక సమస్యను తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు పరిష్కరించింది. మరి ముందుగానే మనం ఏ సమస్య మనం తెలియకుండా వాళ్ళ పట్ల ఎట్లాంటివి కూడా చర్యలు తీసుకోవాలంటే కంప్లైంట్ చెయ్యాలి కదా. ఫస్ట్ కంప్లైంట్ చేస్తే అక్కడ చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ రోజున ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి ఒకరి చేతిలో కీలు బొమ్మగా ఈ రోజున ఆడాడు అనేది మనకు కనిపిస్తుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఇదే విధంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, మిగతా ఏదైతే అమరావతి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, బూతులు మాట్లాడినటువంటి ఒక పోసాని కృష్ణవల్లి కూడా చాలా క్లారిటీగా చెప్పేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి సాక్షి నుంచి నాకు వచ్చేటువంటి ఒక ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో దీన్ని వైరల్ చేస్తానికి సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పేసి అనుకున్నారు. సో అంటే చాలా ఓపెన్గా సాక్షి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ నేను చదువుతున్నాను అని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా కృష్ణరాజు కూడా సేమ్ అదే సాక్షి నుంచి వచ్చిన స్క్రిప్టే చదువుతున్నాడా? సో దీన్ని బయట పెడితే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ యొక్క కుట్రకి ఆపాడు. ఖచ్చితంగా నీకు చట్టపరంగా ఏదైతే లాయర్లు కావచ్చు వాళ్ళందరినీ కూడా మేము అసైన్ చేస్తాం, కానీ నువ్వు ఎక్కడ కూడా భారతిరెడ్డి గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ సాక్షితో ఎటువంటి సంబంధం లేదు, నా యొక్క స్వయం వ్యాఖ్యలు అన్నట్టు మాట్లాడిచ్చాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే కేఎస్ఆర్కి సంబంధించి సుప్రీంకోర్టులో చాలా కోట్లు పోసి మరీ కావాలని చెప్పి బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఖచ్చితంగా కోట్లకు ప్రజల నుంచి దండుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి సాక్షి పరువు ఇలానా నిలబెట్టుకోవాలని చూస్తున్నారని చెప్పి ఈ కుట్రలో పూర్తి భాగస్వామ్యం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఆ రోజున ఎప్పుడైతే వీళ్ళు ఆ కీలకమైన దుర్మార్గమైన నీచమైన వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత దానికి రెస్పాండ్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతమంది ఎన్ని విధాలుగా వాయిస్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వాళ్ళని వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నట్లే. ఈ రోజున ఏ మహిళలు అయితే వీళ్ళ పట్ల ఈ రోజున కేసులు నమోదు చేశారో అవే కేసులు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళ మీద కూడా నమోదు చేయాలి. అంటే గతంలో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా స్టార్ట్ అవుతుంది, 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి జర్నలిస్ట్ని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి. కానీ అదే విధంగా చూసుకుంటే 73 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు చూసుకుంటే మనకి అంకారావు గారు కావచ్చు, లేదంటే మనకు అంకమ్మావు గారు కావచ్చు, అదేవిధంగా రంగనాయకమ్మ గారు కావచ్చు, ఇంతమంది అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళకి కోట్లు పోసి బయటికి తీసుకురాలేని పరిస్థితులు కాబట్టి ఆగారు. కానీ ప్రజలు ఎంత బెడ్ రీడన్ లో ఉండి కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన చర్య. ఈ రోజున మీరు వయసును తీసుకొస్తున్నారు, బాగానే ఉంది, కానీ గతంలో మీరు చేసింది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నిజంగా మీడియా మీటింగ్ పెట్టి మాట్లాడేటప్పుడు ఒకసారి స్పృహతోటి, సోయతోటి, అదేవిధంగా ఒక మనిషిగా, కనీసం ఒక మనిషిగా సమాజం పట్ల నీకు ఏదైతే ఒక గౌరవం కానీ లేకపోతే బాధ్యత కానీ ఒక పౌరుడిగా మాట్లాడుతున్నావంటే ఎక్కడా లేదు. అవును, అది కాక సంకర జాతి అని కూడా మాట్లాడిన మాటలు చూసాం. అవును, అంటే సంకర జాతి అనే వంకర మాటలు మాట్లాడే వ్యక్తులను ఏం చేయాలి? రెండోసారి మాట్లాడకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు. ఇంతవరకు మరి ఎవరైనా సరే మహిళామ తల్లులు కేసు నమోదు చేయాలి వెంటనే ఇట్లాంటి వ్యక్తుల్ని. అంటే ఇట్లాంటి మాటలు ఇంక మాట్లాడుతూనే పోతూ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఈ కేఎస్ఆర్ అనే వ్యక్తి ఉన్నాడో, ఇతనికి బెయిల్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాటలు పడి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి అతను బయటికి తీసుకొస్తున్నాడు. మళ్ళీ ఆ ప్రబుద్ధుడు బయటకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి పిచ్చి వాళ్ళని, అసలు ఆ ఛానలే ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నాం.
మళ్ళీ ఆ ఛానల్లో ఎవరెవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా చేయటం అనేది కొన్ని నియమ నిబంధనల ప్రకారం వాళ్ళని బయటికి రిలీజ్ చేస్తే బాగుండేది అనేది ఈ రోజున వినిపిస్తున్న మాటలు. సో చూద్దామండి, ఖచ్చితంగా సజ్జల మాత్రం భారతిరెడ్డిని కావచ్చు, జగన్ని కావచ్చు కాపాడే ప్రయత్నాలలో కృష్ణరాజు తన తప్పొప్పుకునేలా చేశాడని చెప్పి, తనకు న్యాయ సహకారాలకు సంబంధించి ఏదైనా సరే ఎన్ని కోట్లైనా సరే ఖర్చు మేము పెడతామని చెప్పి ఈరోజు కృష్ణరాజుని అయితే అరెస్ట్ చేసి తన సమాధానం ఏదైతే ఉందో సాక్షికి నాకు ఎటువంటి సంబంధం లేని చెప్పి మాట్లాడారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.